శ్రీమాత్రే నమః. పూజా గదిని శుభ్రం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా గది తప్పనిసరిగా ఉంటుంది. ఒకవేళ చిన్న చిన్న ఇల్లు ఉన్నవారు ప్రత్యేకంగా పూజ గది లేకపోయినా కూడా చిన్న దేవుడి ఫోటో అయినా పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఇంకొందరు వాస్తు ప్రకారంగా పెద్దగా పూజ గదిని నిర్మించుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పూజ చేసేటప్పుడు, పూజా గది శుభ్రం చేసేటప్పుడు అనేక రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకు సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున తప్పులు చేస్తే సమస్యలు, కష్టాలు తప్పవు. శనివారాల్లో పూజ గదిని శుభ్రం చేయాలి. శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి. దీపం లేకుండా దేవుని పూజ గది రెండూ అసంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో దీపాన్ని కూడా తప్పకుండా శుభ్రం చేయాలి. దీపాన్ని నీటితో శుభ్రం చేసి ఆరబెట్టి చాలా త్వరగా వెలిగించాలి. శనివారం వీలు కాకపోతే ఏకాదశి, గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు. దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుడి ఫోటో, విగ్రహాన్ని ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తర్వాత తలుపులు ఖచ్చితంగా మూసివేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.